మీ యొక్క దుర్బుద్ధి వల్ల డబ్బు ఆశతోటి అక్రమ దందాలు ఎన్నో చేసి లిక్కర్ స్కామ్ లో చిక్కుకొని పార్టీని భ్రష్టు పట్టి నాశనం చేసింది నువ్వు కాదా? ఒకవేళ లిక్కర్ స్కామ్ కనుక జరగకపోయి ఉంటే, అటువంటి అక్రమ సంపాదన మీద మీ యొక్క ధ్యాస లేకుంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చేది కాదు. ఆ రోజు 2023 ఎన్నికల్లో 1.82% ఓట్ల తేడాతో మాత్రమే మరి పార్టీ అధికారం కోల్పోయింది మాట వాస్తవం కాదా? చాలా మంది మేధావులు కుటుంబ పాలన అని చెప్పేసి ఏదో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉంటే వాటిని నిజం చేసే దిశగా నీ అక్రమ సంపాదన, నీ అక్రమ మార్గాలు, ఈ లిక్కర్ స్కామ్లు పార్టీని దెబ్బతీసినాయి. వారు పార్టీ కోసం నిరంతరం పోరాటం చేస్తూ అటు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పార్టీని కాపాడుకుంటూ పార్టీ శ్రేణిలో ధైర్యం నింపుతూ ముందుకు పోతా ఉంటే పార్టీని పల్చం చేసే మాటలు మాట్లాడుతా ఉన్నాం. ఇక ముందు ఇట్లాంటి మీ యొక్క దుర్బుద్ధి వల్ల డబ్బు ఆశతోటి అక్రమ దందాలు ఎన్నో చేసి లిక్కర్ స్కామ్ లో చిక్కుకొని పార్టీని భ్రష్టు పట్టి నాశనం చేసింది నువ్వు కాదా? ఒకవేళ లిక్కర్ స్కామ్ కనుక జరగకపోయి ఉంటే, అటువంటి అక్రమ సంపాదన మీద మీ యొక్క ధ్యాస లేకుంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చేది కాదు. ఆ రోజు 2023 ఎన్నికల్లో 1.82% ఓట్ల తేడాతో మాత్రమే మరి పార్టీ అధికారం కోల్పోయింది మాట వాస్తవం కాదా? చాలా మంది మేధావులు కుటుంబ పాలన అని చెప్పేసి ఏదో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉంటే వాటిని నిజం చేసే దిశగా నీ అక్రమ సంపాదన, నీ అక్రమ మార్గాలు, ఈ లిక్కర్ స్కామ్లు పార్టీని దెబ్బతీసినాయి. వారు పార్టీ కోసం నిరంతరం పోరాటం చేస్తూ అటు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పార్టీని కాపాడుకుంటూ పార్టీ శ్రేణిలో ధైర్యం నింపుతూ ముందుకు పోతా ఉంటే పార్టీని పల్చం చేసే మాటలు మాట్లాడుతా ఉన్నాం. ఇక ముందు ఇట్లాంటి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.